ఇప్పుడు నారా లోకేష్ బాబు ఏమంటున్నారంటే నిన్న జరిగిన దాని గురించి గతంలో 2019లో జరిగినప్పుడు కూడా కోడి గుండె సూచుతో పెట్టుకుని రక్తంతో ప్రజల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడేమో ఈ సింపతి ఇలాంటి స్టోన్ పెట్టుకుని తగిలించుకొని ప్రజల్ని ఇంకా డౌన్ చేసి ఆకట్టుకుందామని చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్లో. దాని గురించి మీరు ఏమన్నారు? అది నీచ రాజకీయం చేసేది టీడీపీ వాళ్ళు మాత్రమే. ఆ టెక్నిక్స్ అన్ని వాళ్ళకే వచ్చు, చంద్రబాబు నాయుడు గారికే తెలుసు. ఖచ్చితంగా అది వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళకి తెలిసిపోయిద్ది. అదేవిధంగా మాకేం అవసరం నెత్తురు కార్చాల్సిన అంత అవసరం ఏంటి? అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నీతి న్యాయం నిజాయితీ ఉన్న నాయకుడు, అందుకోసమే మాట మీద కట్టుబడి ఉన్న నాయకుడు. ఇలాంటి నీచ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి నెత్తురు చిందే ఇలాంటి రాజకీయం కూడా చేయాల్సినంత అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. లోకేష్ గారు ఎన్ని చెప్పినా కూడా వినే పరిస్థితిలో ప్రజలు లేరు. ఎందుకనంటే వాళ్ళ నాన్నగారు 2014లో ఎన్నో హామీలు ఇచ్చారు, ఏ హామీ పూర్తి చేయలేకపోయారు. ఈరోజు మళ్ళీ ఏంటి సూపర్ 6 అంట. ఏం సూపర్ 6? 600 హామీలు పోయింది, 2 సున్నాలు ఉన్నాయి పక్కకు తీసేసి సూపర్ 6 అని చెప్తున్నారు. ఖచ్చితంగా సూపర్ 6కి సూపర్ 0 అని ప్రజలందరూ చెప్తారు. మీకు చెప్పే సమయం వచ్చింది. లోకేష్ గారండి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కోడి కత్తి కానీ లేకపోతే రాళ్ళు కానీ ఇవన్నీ మీ దగ్గర నుంచి తీసుకునే టెక్నిక్సే. మీరు ఇప్పుడు ఆయన్ని మేము ఖచ్చితంగా పట్టుకున్నాం, కోడి కత్తిగా ఎవరు చేశారో వాళ్ళకి పట్టుకున్నాము, ఆయనకి శిక్ష వేశాము. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన మంచి గుణం ఉంది కాబట్టి ఆయన్ని వదిలిపెట్టారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎవరు చేశారనేది తీస్తాం, దాని వెనకాల ఎవరున్నారని కూడా తెలుస్తుంది. తెలిసినప్పుడు ఖచ్చితంగా మీ వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈసారి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజలు వదిలిపెట్టరు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మాట మాత్రమే ఇచ్చారు, కానీ ఈరోజు ఆయన చేసి చూయించారు. నేను ఏమి ఇస్తానో మాట అది నేను చేసి చూయిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూయించారు. ఆ ప్రజా ఆదరణ అదే కంటిన్యూ అవుతుంది. ఈసారి ఎవరు చేశారో దాడి అనేది ఖచ్చితంగా జస్టిస్ జరిగే విధంగా మేము చూసుకుంటాము. ప్రజలు కూడా ఖచ్చితంగా దాని మీద దృష్టి పెడతారు. ఎవరు చేశారు, వాళ్ళలో ఎవరున్నారు అనేది తీసి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చూసుకుంటాము. లోకేష్ గారండి, చంద్రబాబు నాయుడు గారు అండి, మీకు మాత్రం ఎన్ని మాటలు చెప్పినా, మీ నోట్లో నుంచి ఎన్ని హామీలు వచ్చినా, ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీరు ఏ విధంగా ఆందోళన చెందుతున్నారంటే మేము గెలవము, మేము ఇబ్బంది పడతాము, కుప్పంలో నేను గెలవను, మంగళగిరిలో నేను గెలవను అని చెప్పి భయపడుతున్నారు. ఖచ్చితంగా ఆ భయాన్ని అలాగే పెట్టుకోండి. ఖచ్చితంగా 175కి 175 కొడతాము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు ఇలాగే ప్రజలకు అందిస్తూనే ఉంటాము.